నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలంగాణకు 1,82,900 కోట్ల పెట్టుబడులు దావోస్ సింగపూర్లో ఒప్పందాలు సీఎంకు ఘన స్వాగతం పలకనున్న కాంగ్రెస్ శ్రేణులు దావోస్ వేదికగా ప్రపంచానికి బ్రాండ్ ఏపీ పరిచయం చేసిన చంద్రబాబు 4 రోజుల పర్యటనలో దిగ్గజ సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు నేడు ఢిల్లీలో చంద్రబాబు పర్యటన కేంద్ర ఆర్థిక మంత్రితో సమావేశం కానున్న సీఎం బడ్జెట్ పోలవరం నిధులపై చర్చించే అవకాశాలు ఓర్వకల్లులో డ్రోన్ సిటీ కోసం స్థల సేకరణ పూర్తి 300 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు పారిశ్రామికవేత్తలతో చర్చలు సాగుకు యోగ్యమైన భూములపై తెలంగాణ సర్కారు సర్వే 10 లక్షల ఎకరాల్లో పంట వేయడం లేదని గుర్తింపు వాటిని రైతు భరోసా నుంచి తొలగింపు గణతంత్ర వేడుకలకు ముస్తాబవుతున్న ఢిల్లీ దేశ రక్షణ సామర్థ్యం చాటనున్న భారత్ ఆధునిక ఆయుధ వ్యవస్థల ప్రదర్శనకు ఏర్పాట్లు ట్రంప్ దూకుడుకు అమెరికా ఫెడరల్ కోర్టు కళ్లెం జన్మతః పౌరసత్వం రద్దు ఆదేశాలపై తాత్కాలిక స్టే నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడి 4 రోజుల దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచానికి చాటారు. ఏపీకి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చేలా నెట్వర్క్ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేశారు. ఒకవైపు ప్రముఖ సంస్థల సీఈఓలు ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు సదస్సుల్లో పాల్గొన్నారు. ఏపీ బ్రాండ్ను కార్పొరేట్ దిగ్గజాల్లో బలంగా నాటుకునేలా చేయడంలో చంద్రబాబు సఫలీకృతులయ్యారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రముఖ సంస్థల సీఈఓలు అధిపతులు పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 15 అత్యున్నత వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. 4 రోజుల పర్యటనలో రౌండ్ టేబుల్ సమావేశాలు సదస్సుల్లో విరామం లేకుండా గడిపారు. దావోస్ నుంచి తిరిగొచ్చే ముందు వరకు ప్రఖ్యాత పర్యావరణవేత్త చే హోల్డింగ్స్ వైస్ చైర్మన్ ఆండ్రీ హాఫ్మన్ యుఎన్డిపి అధిపతి అచిమ్ స్టేనర్ తో సమావేశమయ్యారు. దావోస్ పర్యటనలో తొలి రోజు స్విస్మెన్ ఓర్లికాన్ ఆంగ్స్ట్ ఫిస్టర్ స్విస్ టెక్స్టైల్స్ సీఈఓలతో సమావేశమయ్యారు. రెండో రోజు సిఐఐ నిర్వహించిన ప్రత్యేక సెషన్లో పాల్గొని గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ అంశంపై ప్రసంగించారు. స్వర్ణాంధ్ర 2047 దార్శనిక పత్రంలోని 10 ప్రాధాన్యత అంశాలని గురించి కీలకంగా ప్రస్తావించారు. సముద్ర రవాణా రంగంలో ప్రపంచంలో గుర్తింపు పొందిన మార్క్స్ సంస్థ డేటా సెంటర్లు, ఐఓటీ రంగాల్లో పేరున్న సిస్కో, దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ కెమ్, శీతల పానీయాల తయారీలో గ్లోబల్ గా గుర్తింపు పొందిన కాల్స్బర్గ్ గ్రూప్, ఆర్సెలార్ మిత్తల్ గ్రూపు సంస్థల ప్రతినిధులు సీఈఓలతో సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టారని ఆహ్వానించారు. మూడో రోజు గూగుల్ క్లౌడ్, మలేషియాకు చెందిన పెట్రోనాస్, పెప్సికో, హిందుస్థాన్ యూనిలీవర్, సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్, డీపీ వరల్డ్ ప్రతినిధులతో చంద్రబాబు చర్చలు జరిపారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో సమావేశమై ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చేందుకు సహకరించారని కోరారు. దావోస్ లో 4 రోజుల పాటు వివిధ రంగాలకు చెందిన వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమై ఏపీలో పెట్టుబడులకున్న అనుకూలతల్ని తెలియజేశారు. వాణిజ్యాభివృద్ధికి, పారిశ్రామికవేత్తల కోసం తీసుకొచ్చిన పాలసీల్ని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. దావోస్ నుంచి ఆయన నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. ఈ ఉదయం 11 గంటలకు నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో సీతారామన్తో సమావేశమవుతారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ తరపున విజ్ఞప్తులు చేయనున్నట్లు సమాచారం. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి సీఎం చర్చించే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ అందించే నిధుల అంశము చర్చకు రావచ్చని తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిలతోనూ చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉంది. తెలంగాణ రైజింగ్ పేరిట స్విట్జర్లాండ్, సింగపూర్లలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం 1,82,900 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించింది. దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం వేదికగా 1,78,950 కోట్లు, సింగపూర్లో మరో 3,950 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది. భారీగా పెట్టుబడులు సాధించి హైదరాబాద్ చేరుకోనున్న ముఖ్యమంత్రి బృందానికి ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం వారం రోజులు సింగపూర్, స్విట్జర్లాండ్ లో పర్యటించింది. దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం వేదికగా 4 రోజుల పర్యటనలో 16 ప్రముఖ సంస్థలతో 1,78,950 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ఒప్పందాలు జరిగాయి. గతేడాది కన్నా 4 ఎక్కువగా పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. హైదరాబాద్ గోపనపల్లిలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు విప్రో కంపెనీ ప్రకటించింది. 5,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. పోచారంలో సుమారు 750 కోట్లతో కొత్త సెంటర్లు విస్తరించనున్నట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. 17,000 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపింది. హైదరాబాద్ లో 60,000 కోట్లతో డాటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఒప్పందం చేసుకుంది. 15,000 కోట్లతో 300 మెగావాట్ల డాటా సెంటర్ ఏర్పాటుకు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ లో 5,000 కోట్లతో 1000 మెగావాట్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాటా సెంటర్ ఏర్పాటుకు అమెరికాకు చెందిన ఉర్సా క్లస్టర్స్ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ లో 4,500 కోట్లతో బ్లాక్ స్టోన్ సంస్థ మరో డాటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. సుమారు 7,000 కోట్లతో సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు మైత్రా ఎనర్జీ గ్రూప్ కంపెనీ అక్షత్ గ్రీన్ టెక్ ఒప్పందం చేసుకుంది. ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థ ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ మరో కార్యాలయం ఏర్పాటు చేయనుంది. సంగారెడ్డిలో సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి ఎక్సలెంట్ సెంటర్ ఏర్పాటుకు సుహానా మసాలా, ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్ సంయుక్తంగా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. సిఫీ టెక్నాలజీస్ వరంగల్లో 10,000 కోట్లతో డాటా సెంటర్, ఏఐ హబ్ నిర్మించనుంది. ఎజిలిటీ సంస్థ 400 కోట్లతో అగ్రిటెక్ హబ్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. ఫీనిక్స్ కంపెనీ 250 కోట్లతో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ కేంద్రం నెలకొల్పనుంది. రాంకీ గ్రూప్ 5,000 కోట్లతో ఇండస్ట్రియల్ పార్కు, డ్రైపోర్టు ఏర్పాటు చేయనుంది. నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగు జిల్లాలో 45,000 కోట్లతో సుమారు 7,000 మందికి ఉద్యోగాలు కల్పించేలా పంపుడు స్టోరేజీ, హైడ్రో విద్యుత్తు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు సన్ పెట్రో కెమికల్స్ ఎంఓయూ చేసుకుంది. కంట్రోల్ ఎస్ కంపెనీ 10,000 కోట్లతో 400 మెగావాట్ల ఏఐ డాటా సెంటర్ క్లస్టర్ ను ఏర్పాటు చేయనుంది. జేఎస్డబ్ల్యూ కంపెనీ 800 కోట్లతో మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్ లో 500 కోట్లతో స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ రాకెట్ తయారీ, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. మేఘా ఇంజనీరింగ్ 15,000 కోట్లతో 3 ప్రాజెక్టులు చేపట్టేందుకు ఒప్పందం చేసుకుంది. హైటెక్ సిటీలో హెచ్సిఎల్ టెక్ కొత్త సెంటర్ ను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. యూనిలివర్ కంపెనీ తెలంగాణలో బాటిల్ క్యాప్ ఉత్పత్తి కేంద్రం, కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు ఒప్పందం చేసుకుంది. సింగపూర్ పర్యటనలో మరో 3,950 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి. ఫ్యూచర్ సిటీలో 3,500 కోట్లతో ఏఐ డాటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలిమీడియా ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ లో 450 కోట్లతో ఐటీ పార్కు ఏర్పాటు చేసేందుకు క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ఎంఓయూ చేసుకుంది. తెలంగాణలో వ్యవసాయ యోగ్యత లేని భూములు 10 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్లు ప్రభుత్వ సర్వేలో తేలింది. వ్యవసాయ స్థలాలుగా రికార్డుల్లో ఉండి రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్న భూములను సర్కారు గుర్తిస్తోంది. గణతంత్ర దినోత్సవం నాడు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించనున్న ప్రభుత్వం సాగుకు యోగ్యమైన భూములకే పథకం వర్తింపచేయనుంది. గణతంత్ర దినోత్సవం నాడు ఎకరాకు 12,000 చొప్పున రైతు భరోసా ఇచ్చేందుకు సాగుకు యోగ్యమైన భూముల్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తోంది. వ్యవసాయేతర భూముల్ని దీని నుంచి మినహాయిస్తోంది. జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల వద్ద రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఇతర అవసరాలకు భూసేకరణ చేశారు. వీటిని రైతు భరోసా నుంచి మినహాయించడానికి వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. ఇప్పటి వరకు 10 లక్షల ఎకరాలకు పైగా సాగు యోగ్యత లేని భూములు గుర్తించినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో 4,918 ఎకరాల సాగేతర భూములు ఉన్నట్లు సర్వేలో గుర్తించారు. చేవెళ్ల మండలంలో 2,800 ఎకరాల్లో సాగేతర భూములు ఉన్నట్లు తేల్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఇటుక బట్టీలు, పెట్రోల్ బంకు స్థలాలు, చెరువు భూమిని సాగు కింద చూపినట్లు గుర్తించారు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో 450 ఎకరాల్లో స్థిరాస్తి వెంచర్లు, రాళ్లు, గుట్టలు ఉన్న భూములు ఇన్నాళ్లు సాగు కిందనే ఉన్నట్లు సర్వేలో తేలాయి. నాగర్ కర్నూలు జిల్లా లింగాలలో గుట్ట మండలంలో 1,070 ఎకరాల్లో గుట్టలు, అడవులు, రాళ్లు సాగు కింద ఉన్నట్లు చూపించారని ప్రాథమికంగా తేల్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగుకు యోగ్యం కాని భూమి 24,239 ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హనుమకొండలో 4,562 ఎకరాలు, వరంగల్లో 2,357.33 ఎకరాలు, జనగామ జిల్లాలో 6,865 ఎకరాలు వ్యవసాయేతర భూముల్ని గుర్తించారు. వీటికి ఏటా 137 కోట్ల చొప్పున సాయం అందిందని, గత 6 ఏళ్లలో 822 కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగమైనట్లు గుర్తించారు. మహబూబాబాద్ జిల్లాలో 8,230 ఎకరాలు సాగు యోగ్యం కాని భూములు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ములుగు జిల్లాలో 2,800 ఎకరాలకు పైగా అధికారులు గుర్తించారు.
భూపాలపల్లి జిల్లాలో 2490 ఎకరాలను వ్యవసాయేతర భూములు ఉన్నట్లు తేల్చారు. సర్వేలో గుర్తించిన సాగుకు యోగ్యత లేని భూముల్ని అధికారులు రైతు భరోసా జాబితా నుంచి తొలగించనున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. ఈ పథకాలకు అవసరమైన నిధుల్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి 12,000 పంట పెట్టుబడి సాయం అందించనున్నారు. ఒక పంటకు సంబంధించిన 6,000 రూపాయలను ఈ దఫాలో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 అందిస్తారు. ఈ సాయాన్ని కూడా ఏటా 2 విడతల్లో అందిస్తారు. ఈ విడతలో వ్యవసాయ కూలీల ఖాతాల్లో 6,000 చొప్పున జమ చేస్తారు. 2 పథకాలకు కలిపి తక్షణం 10,000 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఆ నిధులను ఆర్థిక శాఖ సిద్ధం చేసినట్లు సమాచారం. జనవరిలో ప్రభుత్వం 3,000 కోట్లు అప్పుగా సమీకరించింది. టీజీఐఏసీ భూములు తనఖా పెట్టి తీసుకున్న 10,000 కోట్ల రుణానికి సంబంధించిన నిధులు కూడా ప్రభుత్వం వద్ద ఉన్నాయి. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం రుణానికి కేంద్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. 10,000 కోట్ల వరకు రుణానికి వారంలో కేంద్రం నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. డిండి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. 2015లో 4,500 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు ఆమోదం తెలుపగా పెరిగిన ధరలకు అనుగుణంగా 6,190 కోట్లకు సవరిస్తూ తాజాగా అనుమతులు మంజూరు చేసింది. డిండి జలాశయం నుంచి శివన్నగూడెం జలాశయం వరకు నీటిని తరలించే పనుల కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. గతంలో శ్రీశైలం వెనక జలాల నుంచి డిండి ఎత్తిపోతల పథకానికి నీరు తీసుకోవాలని ప్రతిపాదించారు. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం మార్చింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల జలాశయం నుంచి డిండికి నీటిని తీసుకునేలా మార్పులు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 2వ ప్యాకేజీ అంచనా వ్యయాన్ని కూడా ప్రభుత్వం సవరించింది. నార్లాపూర్ గ్రామం వద్ద అంజనగిరి జలాశయ నిర్మాణం అంచనా వ్యయాన్ని 1,784 కోట్ల రూపాయలకు సవరించింది. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయం మేరకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేరు పెడుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి ప్రాజెక్టును ఎస్ జైపాల్ రెడ్డి PRLI స్కీముగా పరిగణిస్తారు. సింగూరు ప్రాజెక్టు కాలువలకు మంత్రి దామోదర రాజనరసింహ తండ్రి పేరు పెడుతూ ఉత్తర్వులు జారీ చేశారు. శిలారపు రాజనరసింహ సింగూరు కెనాల్స్ గా పరిగణిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 26న నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. గురువారం ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ విజయవంతంగా నిర్వహించారు. కర్తవ్య పథ్ వేదికగా జరగనున్న వేడుకల్లో భారత్ తన సైనిక పరాక్రమాన్ని, సంస్కృతిని, వారసత్వాన్ని ఘనంగా చాటనుంది. 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 10 కేంద్ర ప్రభుత్వ శాఖల శకటాల్ని ప్రదర్శించనున్నారు. రక్షా కవచ్ థీమ్తో DRDO శకటాన్ని ప్రదర్శిస్తోందని రక్షణ శాఖ వెల్లడించింది. సాయుధ దళాల ఉమ్మడి స్ఫూర్తిని చాటి చెప్పే సశక్త్ ఔర్ సురక్షిత్ భారత్ థీమ్తో త్రివిధ దళాలకు చెందిన శకటాన్ని కూడా ప్రదర్శించనున్నట్లు తెలిపింది. 40 IAF విమానాలు, ఇండియన్ కోస్ట్ గార్డుకు చెందిన 3 డోర్నియర్ విమానాల్ని ప్రదర్శించనున్నట్లు చెప్పింది. T-90 భీష్మ ట్యాంకులు, బ్రహ్మోస్, పినాక క్షిపణి వ్యవస్థలు, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ, నాగ్ క్షిపణి వ్యవస్థ, మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ అగ్నిబాన్, లైట్ స్పెషలిస్ట్ వెహికల్ బజరంగులు కవాతులో వేడుకల్లో భాగం కానున్నట్లు రక్షణ శాఖ వివరించింది. భారత నౌకాదళం కొత్తగా ప్రవేశపెట్టిన 2 యుద్ధ నౌకలు INS సూరత్, INS నీలగిరితో పాటు జలాంతర్గామి INS వాక్షీర్ నమూనాల్ని శకటంలో ప్రదర్శించనుంది. అటు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఢిల్లీకి చేరుకున్నారు. భారత విదేశాంగ సహాయ మంత్రి పబిత్ర మార్గరిటా ఘన స్వాగతం పలికారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో దేశంలోనే మొట్టమొదటి డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ CMD దినేష్ కుమార్ తెలిపారు. అక్కడ పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని వివరించారు. విజయవాడలో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో ఆయన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాట్లాడిన దినేష్ కుమార్ ఓర్వకల్లులో స్థల సేకరణ పూర్తి చేశామని, అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని ప్రకటించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు అనౌన్స్ చేసినటువంటి ఓర్వకల్లో 300 ఎకరాల్లో పెట్టబోయేటటువంటి డ్రోన్ సిటీ ఎలా ఉండాలి, దాని కాన్స్టిట్యూయెంట్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే రీసెర్చ్కి కానీ ఎంతెంత ఏరియా మనం కేటగరైజ్ చేయాలి అండ్ ఈ ఎంటైర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, వాళ్ళు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా ఉండాలి రాబోయేటటువంటి సిటీ అనే దాని మీద వాళ్ళతో చర్చించడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకొని, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని, ఇన్పుట్స్ అన్నింటినీ కూడా కొలేట్ చేసి మనం సిటీని వాళ్ళకి తగ్గినట్టుగా ఇండస్ట్రీ ఫ్లోరిష్ అయ్యే విధంగా తీర్చిదిద్దబోతాం. ఆంధ్రప్రదేశ్లో ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు ATSల ద్వారా వాహనాల్ని పరీక్షించి ఫిట్నెస్ సర్టిఫికేట్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
గతేడాది అక్టోబర్ నుంచి ఏటీఎస్ల ద్వారా ఫిట్నెస్ సర్టిఫికేట్ల జారీని కేంద్రం తప్పనిసరి చేసిందని, ఏపీలోనూ వీటికి అనుమతించాలని రవాణా కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా గత సెప్టెంబర్లో ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వం ఏటీఎస్ల ఏర్పాటు, నిర్వహణకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఫిట్నెస్ పరీక్షల సమయంలో వాహనదారుల నుంచి ఏటీఎస్ల నిర్వాహకులు వసూలు చేసే ఫీజులో తొలి 2 ఏళ్లు ప్రభుత్వానికి ఏమీ చెల్లించరు. 3వ ఏడాది నుంచి వాళ్లు గతంలో టెండర్లో కోట్ చేసిన వాటాను చెల్లిస్తారు. ఏటీఎస్లో వాహనాల ఫిట్నెస్ పరీక్షలు, ఫిట్నెస్ సర్టిఫికేట్ల జారీకి మోటార్ వాహన ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ ఉండాలని రవాణా శాఖ మంత్రి చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది. ఇది ఆటోమేషన్ ప్రయోజనాన్ని దెబ్బతీస్తుందంటూ ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాలతో పోటీ పడాలని కొత్త విద్యుత్ పాలసీని తీసుకొచ్చినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖైరతాబాద్లో తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్లో జరిగిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి భట్టి విక్రమార్క హాజరయ్యారు. కొత్త విద్యుత్ పాలసీతో తెలంగాణకు భారీగా పెట్టుబడులు రానున్నట్లు తెలిపారు. రాష్ట్ర జీడీపీకు సంబంధించి జరిగే ఉత్పత్తిలో విద్యుత్ శాఖ పాత్ర ఎంతగానో ఉందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని భట్టి విక్రమార్క వివరించారు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్వాలిటీ పవర్ని ప్రజలకు కానీ, లేకపోతే పారిశ్రామికవేత్తలకు కానీ, వ్యవసాయదారులకు కానీ అందరికీ సంపూర్ణంగా ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి పవర్ని అందిస్తామని, దీనికి సంబంధించి ఎవ్వరూ ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదని ఈ సభ నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా సమాచారం ఇస్తాం. దానికి అనుగుణంగా కింది స్థాయి ఉద్యోగి వరకు ఈరోజు సమాయత్తమై పనిచేస్తూ ఉంది. కాబట్టి వారి కృషితో రేపు పొద్దున ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ పవర్ అందుబాటులో ఉంటుందని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. లగచెర్లలో అధికారులపై దాడికి సంబంధించి రైతులపై నమోదు చేసిన 3 కేసుల్లో వాంగ్మూలాల్ని సమర్పించాలని పోలీసుల్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కొన్ని కేసుల్లో అధికారులు, కొన్నింటిలో గ్రామస్తులు, మరికొన్నింటిలో సహనిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేసులు నమోదు చేసినట్లు చెప్పడంలో పొంతనలేదని హైకోర్టు పేర్కొంది. అందువల్ల ఆయా వాంగ్మూలాల్ని పరిశీలించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ఇప్పటికే నమోదు చేసిన 3 కేసుల్లో పలువురు రైతుల్ని అరెస్టు చేశారని, వారిని మిగిలిన 154, 155 కేసుల్లో అరెస్టు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఒకే సంఘటనపై అదనంగా నమోదు చేసిన 2 కేసుల్ని కొట్టివేయాలని కోరుతూ రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. వాంగ్మూలాలు సమర్పించాలని పోలీసుల్ని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. రోడ్లపై ఏర్పడిన గుంతలపై ఫిర్యాదులు చేసేందుకు రోడ్లు భవనాల శాఖ రూపొందించిన టీ రాస్తా లాంటి యాప్ను 4 వారాల్లో రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రోడ్లపై గుంతలు, మ్యాన్హోళ్ల నిర్వహణ సరిగా లేక ప్రజలు చనిపోతున్నారని, వీటి నివారణకు చర్యలు తీసుకోవాలని న్యాయవాది కె అఖిల్, శ్రీగురుతేజ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఆర్ఎన్బి టీ రాస్తా యాప్ ద్వారా 30,000 కిలోమీటర్ల మేర రోడ్లను పర్యవేక్షిస్తున్నట్లు అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. అయితే పంచాయతీరాజ్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల పరిధిలో ఈ యాప్ పనిచేయదన్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి యాప్ను రూపొందించాలని గత డిసెంబర్ 16న ఇదే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. యాప్ రూపకల్పనకు 4 వారాల గడువు కోరగా ధర్మాసనం అనుమతినిస్తూ విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. అమెరికాలో స్వర్ణయుగం ప్రారంభమైందని, తన రెండోసారి పాలనలో గతంలో కంటే మరింత బలంగా, సంపన్న దేశంగా మారుతుందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక WEF వార్షిక సదస్సును ఉద్దేశించి వర్చువల్గా ట్రంప్ మాట్లాడారు. అమెరికా జోరు ఇలాగే కొనసాగితే ప్రపంచం మొత్తం త్వరలో శాంతియుతంగా, సుసంపన్నంగా మారుతుందని చెప్పారు. అమెరికా ప్రజలకు తోడుగా నిలిచేందుకు దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో పన్ను తగ్గిస్తామన్నారు. ముడి చమురు ధరలు తగ్గించాలని సౌదీ అరేబియా, ఒపెక్ దేశాల్ని ట్రంప్ కోరారు. చమురు ధరలు దిగువస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వెంటనే ఆగిపోతుందన్నారు. ఏదైనా వ్యాపార సంస్థ అమెరికాలో తయారీ చేపట్టకపోతే ఆయా ఉత్పత్తులపై పన్నులు విధిస్తామని హెచ్చరించారు. ఇతర ప్రభుత్వాలు 4 ఏళ్లలో చేయలేని పనుల్ని తాము 4 రోజుల్లోనే చేసి చూపించామని ట్రంప్ తెలిపారు. This has been a truly historic week in the United States. 3 days ago, I took the oath of office and we began the golden age of America. Our country will soon be stronger, wealthier, and more united than ever before, and the entire planet will be more peaceful and prosperous as a result of this incredible momentum and what we're doing and going to do. My administration is acting with unprecedented speed to fix the disasters we've inherited from a totally inept group of people and to solve every single crisis facing our country. This begins with confronting the economic chaos caused by the failed policies of the last administration.
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేసిన జన్మతః పౌరసత్వ హక్కు రద్దు అమలును అక్కడి ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని సియాటిల్ ఫెడరల్ కోర్టు పేర్కొంది. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. దీంతో ఆయన నిర్ణయాలపై డెమోక్రాట్లు మెజారిటీగా ఉన్న రాష్ట్రాలు, పౌర హక్కుల గ్రూపులు కోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సియాటిల్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ కాఫ్నర్ జన్మతః పౌరసత్వం రద్దు అమలును తాత్కాలికంగా నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరిలో మిస్టరీ మరణాలపై తీవ్ర భయాందోళనలు నెలకొన్న వేళ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దాదాపు 200 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. బాధిత కుటుంబాలతో తరచూ కలుస్తుండే వారితో పాటు అంత్యక్రియల్లో పాల్గొన్న వారిని ముందు జాగ్రత్త చర్యలో భాగంగా క్వారంటైన్కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. రాజౌరిలోని నర్సింగ్ కళాశాల, జీఎంసీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలించి వారిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. వారికి అన్ని సౌకర్యాలతో పాటు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మరణాలు సంభవించిన బుధాల్ గ్రామాన్ని ఇప్పటికే అధికారులు కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. కంటైన్మెంట్ జోన్ 1 మరణాలు సంభవించిన అన్ని కుటుంబాల్ని కవర్ చేస్తోంది. బాధిత కుటుంబాల నివాసాల్ని సీల్ చేశారు. కంటైన్మెంట్ జోన్ 2లో బాధిత కుటుంబాల సన్నిహితులుగా గుర్తించిన అన్ని కుటుంబాలకు చెందిన వ్యక్తుల నివాసాల్ని చేర్చారు. వీరి ఆరోగ్య పరిస్థితుల్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. కంటైన్మెంట్ జోన్ 3 పరిధిలోకి గ్రామంలో మిగిలిన అన్ని నివాసాలు వస్తాయి. బుధాల్ గ్రామంలో నెలన్నర వ్యవధిలో 13 మంది చిన్నారులు సహా 17 మంది అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారందరిలో ఒకే విధమైన లక్షణాలను గుర్తించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మరణాలపై 11 మంది సభ్యుల బృందం దర్యాప్తు చేస్తోంది.